రాత్రి 3 గంటలు. ఇంట్లో అంతా నిద్రలో ఉన్నారు. కాని కిరణ్కి మాత్రం నిద్ర రాలేదు. ఫోన్ మోగింది. స్క్రీన్ మీద ఒక పేరు మెరిసింది. ప్రియా. కాని కిరణ్ లవర్ ప్రియా 2 సంవత్సరాల క్రితమే చనిపోయింది. భయంతోనే కాలెత్తాడు. ప్రియా అని వణుకుతూ అడిగాడు. ఫోన్లోంచి ఓ చిన్న నవ్వు వినిపించింది. డోర్ ఓపెన్ చేయి కిరణ్, బయట నేను నిల్చున్నాను. కిరణ్ గుండె వేగంగా కొట్టుకుంది. భయంతో డోర్ దగ్గరకు నడిచాడు. డోర్ని నెమ్మదిగా తెరిచి బయట చూశాడు. ప్రియా నిల్చుంది. తెల్ల చీర, ప్రశాంతమైన ముఖం. కాని ఆమెకు కళ్ళు లేవు. ఫోన్లో మళ్ళీ అదే స్వరం. నన్ను మరిచిపోయావా కిరణ్? భయంతో వణుకుతూ కిరణ్ వెనక్కి తిరిగాడు. అక్కడే ప్రియా అతని పక్కనే నిల్చుంది. లైట్లు ఆరిపోయాయి. నిశ్శబ్దం, చీకటి. ఒక్కసారిగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేచిన కిరణ్